వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీ. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో పిచ్చికుక్క స్వైర విహారం. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. బోధన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టళ్లను మంత్రి పరిశీలించారు. ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందాలని అన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్లో విద్యార్థులు ఎక్కువ మంది రావడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే దాంట్లో పాడేరుకు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉంటున్న అసమానతను దృష్టిలో పెట్టుకొని ఒక సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే 2024 దాకా 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 115 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కాలేజీని అక్కడక్కడ పూర్తి కాని పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పాత బకాయిల్ని చెల్లించడమే కాకుండా అదనంగా 90 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 200 కోట్లతో ఒక భవన నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ దాదాపు 50% మాత్రమే ఇంకా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఎటువంటి సదుపాయాలు లేని నేపథ్యంలో కూడా అనేక మంది డాక్టర్లు పై స్థాయి నుంచి కింది దాకా వైద్య సిబ్బంది కూడా వచ్చి వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నాణ్యమైన వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నా. కానీ మీరు ఎంచుకున్న వృత్తి వైద్యం చాలా పవిత్రమైంది. ఉద్యోగ ధర్మం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. అదే సమయంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో ఎటువంటి ఉదాసీనతను కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని కూడా అందరూ గుర్తు చేసుకోవాలి. ఒకవైపు చేస్తున్న పనికి అభినందిస్తూనే ఉదాసీనతను కూడా ఉపేక్షించమనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఈ జీజీహెచ్ మెడికల్ కాలేజు జీజీహెచ్ అప్గ్రేడేషన్ అయిన తర్వాత రెఫరల్స్ ఏదైతే 600 రెఫరల్స్ విశాఖపట్నంకు ఉండేవో అవి కాస్త తగ్గి 250కి పడిపోవడం జరిగింది. ఓపీ సర్వీసులు కూడా 2 సంవత్సరాల క్రితం 1,50,000 జరుగుతుంటే ఇప్పుడు 2,50,000 దాకా ఓపీ సర్వీసులు జరుగుతుంది. అదేవిధంగా మిగిలిపోయిన భవనాలకి కావాల్సిన నిధులను మంజూరు చేసి పూర్తి చేయడమే కాకుండా అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా నాణ్యమైన మెరుగైన విద్యను కూడా విద్యార్థులకు అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల కారణంగా దాదాపు 8,600 మంది వివిధ స్థాయిల్లో నియామకాలు చేపట్టిన సందర్భంగా అదేవిధంగా పాత బకాయిలను చెల్లిస్తూనే పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా పెంచుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సర్వీసులు పెరిగాయి. అవి గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా సెకండరీ హెల్త్ విషయంలో కానీ లేదా ఇటువంటి టెర్షరీ టీచింగ్ మెడికల్ కాలేజీలు కూడా ఓపీ సర్వీసులు పెరిగాయి. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగిందని చెప్పడానికి ఇది ఏంటంటే ఇక్కడ ఓపీ సర్వీసులు పెరగడం. ఇక్కడ నేను చెప్పినట్టుగా 1,00,000 పెరిగాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెకండరీ హెల్త్లో కూడా ఓపీ సర్వీసులు పెరిగాయి. ఈ జిల్లాలో కూడా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటున్న 3 సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ ఏమున్నాయో వీటిలో కూడా దాదాపు 25,000 ఓపీ సర్వీసులు పెరగడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం పోలిస్తే. అదేవిధంగా ప్రాథమిక వైద్యం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి గ్రామాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను కూడా మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ అరకు పార్లమెంటులో 15th ఫైనాన్స్ కమిషన్ కింద PM అభిమ్ పథకం
కింద దాదాపు 231 కోట్లు ఖర్చు పెట్టి 444 ఆయుష్మాన్ మందిర్లని, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటాం, సబ్ సెంటర్లు అంటాం మనం, వాటిని అదేవిధంగా దాదాపు 25 బీపీహెచ్సీలని, 2 కొత్తగా పిహెచ్సీలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దార్శనిక నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో చేస్తున్న ప్రయత్నాల్ని సఫలీకృతం చేస్తున్న వైద్య సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూనే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రజల్లో సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల మరింత విశ్వాసాన్ని పెంచే దిశగా కూడా మనందరం సమిష్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. కడప జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జేసీ నిధి మీనా, డిఆర్ఓ మల్లికార్జునుడు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పై కీలక సమావేశం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి పారదర్శకమైన మరియు ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. 2004 తర్వాత ఈ స్థాయిలో విస్తృతంగా జరుగుతున్న ఈ సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ వివరాలు ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చి సేకరిస్తారని, ఒకవేళ ఓటర్లు ఇంట్లో లేకపోతే కనీసం 3 సార్లు సందర్శిస్తారని స్పష్టం చేశారు. పాలకొండ నగర పంచాయతీ జెట్టివారి వీధిలో పిచ్చి కుక్క స్వైర విహారం. 4గురిపై తీవ్ర దాడి చేసి గాయపరిచిన కుక్క. గాయపడిన వారిలో ఒకరు బాలుడు, 2 మహిళలు. బల్లంకి వీధిలో 2పై, ఘటాలడెప్పి వీధి, లోగిడి వీధి, ఇతర ప్రాంతాల్లో కుక్క తిరుగుతూ ప్రజలపై దాడి. దాదాపు 15 మందిపై ఇప్పటికే దాడి చేసిన కుక్క. పాలకొండ ఏరియా ఆసుపత్రికి క్యూ కడుతున్న కుక్క కాటు బాధితులు. గత కొన్ని నెలలుగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో వీధి కుక్కల సమస్య పట్టించుకొని నగర పంచాయతీ అధికారులు మెగా డిఎస్సి కాదు, ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సి అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో పారదర్శకత లేదని, పేపర్ లీకులు, డేటా డిలీట్, మెరిట్ లిస్టుల మాయం వంటి అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఆలస్యం చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్రచారానికి వాడుకున్నారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు రావడం అనుమానాలకు తావిస్తోందని, తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి తొలగించారని ఆరోపించారు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపడం, ఎంపిక జాబితాలు బహిరంగంగా ప్రదర్శించకపోవడం పారదర్శకత లోపానికి నిదర్శనమన్నారు. స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో భారీగా డబ్బులు తీసుకున్నారని, నకిలీ సర్టిఫికెట్లతో పోస్టులను కేటాయించారని ఆరోపించారు. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా మా మండల నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనము రాష్ట్రంలోన తొలి సంతకమైన మెగా డిఎస్సి గురించి చాలా రోజుల నుంచి, ఎందుకంటే వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు హైకోర్టుకు పోయినారు. అయినా కానీ మెగా డిఎస్సి
దగా డిఎస్సి అయిపోయింది ఇది మన రాష్ట్రంలో. ఎందుకంటే ఏదన్నా ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారము ఏదన్నా క్వాలిఫై అవుతారు. అలాంటిది మన రాష్ట్రంలో అది దానికి విరుద్ధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకు కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే దానికి బాధ్యత వహిస్తూ, ఎందుకంటే చాలామంది బాధ్యతలు మా మెరిట్ వచ్చినా కానీ మాకే మెరిట్లోన తప్పించి మెరిట్ మాకిన తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన అనే విధంగా హైకోర్టుకు వెళ్ళినారు. దాదాపుగా 200 మంది వెళ్ళినారు. అయినా కానీ వాళ్ళకి దాని మీద అసలు చలనం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రికే డబ్బులు ముట్టినాయనే విధంగా ఈరోజు ప్రతి నోట, ఎందుకంటే బయటపడితే వాళ్ళు ఏమైనా బయట చెప్తే కేసులు పెడతారనే విధంగా విద్యార్థులందరూ ఉన్నారు. దీని మీద అసలు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ సోషల్ మీడియాలో వస్తుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలో వస్తుంది. అయినా కానీ యాడే కానీ లోకేష్ గారు దాని మీద స్పందన లేదు. ఎందుకంటే దాని మీద మాకు పక్కా ప్రూఫ్ ఏమంటే ముందు రోజు చాలా మందికి ఫోన్ చేసి మీరు క్వాలిఫై అయినారు, విజయవాడకు రావాలని కాల్ లిస్ట్ వచ్చింది. అయినా మళ్ళీ ఆ రోజు దాన్ని పోస్ట్ పోన్ చేసినారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని లెక్కలు పక్కలు సరిపోలేదు కాబట్టి ఆ రోజు అన్ని నిలబెట్టారు. నిలబెట్టి మళ్ళా 4-5 రోజులకు మళ్ళీ కాళ్ళు వచ్చినాయి. ఆ రోజు కాల్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రాలేదు కాల్, వాళ్ళకి ఫోన్ రాలేదు. ఎందుకు మాకు రాలేదు, మొన్న క్వాలిఫై అయినా ఈరోజు ఎందుకంటే అది మీకు లేదు మాకు తెలియదు అనే విధంగా విద్యాశాఖలో మంత్రి కానీ ఎవరైనా దానికి స్పందన లేదు. వాళ్ళు మెరిట్లు వచ్చినామని కోర్టుకు పోయినారు, హైకోర్టు పోయి తెచ్చుకున్నా కానీ దానికి స్పందన లేదు. ఇంకా మీకు ప్రధానంగా మన ఆలూరులోనే మన వీరేష్ గారని వికలాంగుల తరఫున ఆయన మెరిట్ వచ్చింది, ఆయన పోయి ప్రెస్ మీట్ ఇచ్చినాడు, కలెక్టర్ దగ్గర పోయినారు, డిఏఓ దగ్గరికి పోయినారు, ఆయన కోర్టుకు వేసినారు. అయినా కానీ దాని గురించి పట్టించుకునే మానం లేదు. మనకి స్వయాన ఈడే ఉన్నాడు. ఈయన వెనకాల క్వాలిఫై అయిన వాళ్ళు, ఈయన కింద తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు 7 మందిని ఆయన ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటిది ఈరోజు ఈ లోకేష్ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలనే విధంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దీని చాలా అవినీతిమయంగా ఉందని కేంద్రానికి కోరుతున్నాము. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఈరోజు మేము పత్రికా ముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైనా గొప్పలు చెప్పుకుంటారు కానీ చేతుల్లో లేదు. ఎంతో మేము చేసినామన్నారు కానీ చాలామంది రోడ్డును పన్నారు. మన డిఎస్సి రాసిన అక్కా చెల్లెములు అందరూ చాలామంది దాని గురించి పట్టించుకున్న నాదు లేరు. ఎవరు లొకేషన్ కలిసినారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి కానీ, ఎవరు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినారు కానీ మిగతా వారికి అసలు మిగతా వాళ్ళు అందరూ ఇంట్లో కొన్ని లక్షల మంది రాసినారు. దాంట్లోన అందరికీ ఎవరు డబ్బులు ఇచ్చిందో వాళ్ళకే ఇచ్చినారనే విధంగా మన రాష్ట్రం కోడైకి వస్తుంది. అయినా కానీ దానికి వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఎవరన్నా దీని గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతామని విద్యాశాఖ అధికారులు మేము పేపర్లో చూసినాం. అంటే ఏది మాట్లాడినా మన రాష్ట్రంలో తప్పు జరిగిందని మాట్లాడితే పొద్దునే వాళ్ళ మీద కేసు ఉంటుంది. అసలు ఏది నిజాలు మాట్లాడకూడదు. ఎవరైనా పత్రికా విలేకరులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, వాళ్ళకి కేసులకు ఎదబడి చాలామంది మీడియా మిత్రులే కానీ నిజాలు చూపలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మంది రాష్ట్రంలోన పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఎవరిని అనేది వాళ్ళని విలుచుకోవద్దు. వాళ్ళే నిజాలు, కొంతమంది టీడీపీ వాళ్ళు నిజాలు మాట్లాడినా కానీ వాళ్ళ మీద కానీ కేసులు పెడుతున్నారు. ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదన్నా వస్తే తలకే, ఏదన్నా దీని మీద వస్తే తలకే పెద్దగా రాద్ధాంతమవుతుంది. డిఎస్సి గురించి వెనక్కినే మళ్ళా వైఎస్ఆర్ మీద, కేఎన్ఆర్ మీద దాని చిట్టు ఓపెన్ చేసి చిట్టోళ్ళు అసలు అది ముగిసిపోయింది. అది ఏది మన
అందరూ జైలుకి వేసినారు, మధ్య దాని మీద A1లో వేసినారు. అన్నీ అయిపోయినాయి, మొత్తం అయిపోయింది. దాన్ని ముగిసిపోయిన అధ్యాయం మీద మళ్ళా లేవనెత్తున్నారు రెండోసారి. అంటే ఈ డిఎస్సి ఇప్పుడు రాష్ట్రంలో ఇదంతా సోషల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ డైవర్స్ చేయాలనే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు నిన్న మొన్న ఆ కేఎన్ఆర్ని, ఆయనకి ఏం తెలుసా నీకు? ఆయన ఒక పిఏకి ఎవరు చేస్తారు? ఆయనకన్నా పోయి రాష్ట్రంలో మద్యం కుంభకోణం చేసినాడా? ఎందుకంటే ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మన మహానాడు పెట్టినారు, మొత్తం ఏది లేదు. ఏదన్నా ఆశ పడినారు. ప్రజలు ఏమన్నా మాకు సంక్షేమ పథకాలు చెప్పినవి ఏమన్నా రాలేవు మాకి, ఎందుకంటే పింఛన్లు అయితేనేమి ఏమైనా రాలేమో ఏమని చెప్తారని ఆశ చూసినారు. ఆ ఆశ నిరాశ అయిపోయి ప్రజల్లో ఆయన చెప్తాడు ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలను చేసినాడంట చంద్రబాబు నాయుడు, లక్కాచెల్లల్ని. ఎక్కడన్నా చూసినారా? మన తాలూకులో ఎవరన్నా 1,00,000 మందిలో ఒకరన్నా మన తాలూకులో ఉన్నారా? మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒకరన్నా పారిశ్రామికవేత్త అయినారా? చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎంత అబద్ధాలు మాట్లాడతారంటే, ఎందుకంటే వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళు పచ్చ మీడియా ఉంది. వాళ్ళు ఆయన ఏం చేస్తే ఆయన చెప్తే దానికి డబుల్ చేస్తూ తానా తందాన అనుకుంటూ వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఎంత మనసు వస్తుందో మనకి ఏం అనుకున్నారో వాళ్ళు మొత్తానికి నాకు తెలియదు. కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే, మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు లోకేష్ కానీ. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఖచ్చితంగా మేము కేంద్రానికి మేము పంపిస్తామనే విధంగా ఈరోజు మన మీడియా ముఖంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. క్యాండిడేట్గా అభ్యర్థి ఆస్పిరెంట్, మెగా డిఎస్సి ఆస్పిరెంట్. నేను ఎగ్జామ్ రాసినాను, క్వాలిఫై అయినాను. నాకు 84 మార్కులు వచ్చినాయి. నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి 7 మందికి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో కూడా ఉన్నారు. తర్వాత ఇవన్నీ నేను సబ్మిట్ చేసి డిఓకి, కలెక్టర్కి, ఆర్జేడీకి, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి అందరికీ నేను లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు రెస్పాన్స్ లేదు, మనకు ఆర్జేడీ నుంచి మాత్రమే వచ్చింది. మీకు వెరిఫికేషన్ చేస్తున్నాము, త్వరలో మీకు జాబ్ వస్తుందని ఫోన్లు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పడం, నేనేమన్నానంటే నాకు రిటర్న్గా కావాలి, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి అని అడగడం జరిగింది. కానీ వాళ్ళు మాకు రిటర్న్గా ఏ సమాధానం ఇవ్వలేదు. అందుకని మేమేం చేసినామంటే కోర్టుకు వెళ్ళినాము, రిట్ పిటిషన్ వేసి కోర్టు ద్వారా మేము న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాము. మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. నాకు 84, దీంట్లో 68 మార్కులు వచ్చినాయి. నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి 7 మందికి జాబ్ రావడం జరిగింది. వికలాంగుల కోటారు కట్ ఆఫ్ 60 మార్కులకు ఉంది, నాకు 68 వచ్చినాయి. 7 మందికి ఇచ్చినారు. వాళ్ళ పేర్లు లిస్టు కూడా అన్నీ నేను సబ్మిట్ చేయడం జరిగింది. డిఓ వారికి, కలెక్టర్ వారికి, ఆర్జేడీ వారికి అందరికీ లెటర్ పెట్టినాను. అవన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేసినాము. త్వరలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇది పరిశీలిస్తున్నాము, మీకు త్వరలో న్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఓవరాల్గా మాత్రమే. రిటర్న్గా మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. జటప్ప గారి వీరేష్, నేను మెగా డిఎస్సి ఆస్పిరెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.